నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం మిత్రులారా ఈ రోజు కేవలము ఒక ఉదాహరణ మాత్రమే ఐఎస్ఎన్ డివిజన్ లో జరిగినటువంటి ఏదైతే రోడ్డు విషయంలో ఏదైతే ఉందో 10 లక్షల రూపాయల యొక్క అవినీతి జరిగిందో ఆ అవినీతిని ఏదైతే ఉందో మనము శ్వేతా మధుకర్ రెడ్డి గారు మన యొక్క కమిషనర్ దృష్టికి తీసుకొని పోయారు. కమిషనర్ దృష్టికి తీసుకుపోయినప్పుడు కమిషనర్ దాన్ని ఎంక్వైరీ చేయకుండా అక్కడ ఉండేటటువంటి అవినీతి అధికారులకి అప్పచెప్పడం వల్ల రాత్రికి రాత్రే అక్కడ జేబీసీ తీసుకొచ్చి రోడ్డు వేయడానికి ప్రయత్నం చేస్తే మన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దాన్ని అడ్డుకోవడం జరిగింది. అంటే అవినీతి జరిగితే దాన్ని అంతం చేయాలన్నటువంటి ఆలోచన లేకుండా ఈ విధమైనటువంటి పని ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ లో ఉండేటటువంటి అధికారులు చేస్తున్నారో దీన్ని సహించేటటువంటి పరిస్థితి లేదు. ఇది ఒక్కటే కాదు, ఈ రోజు ఈనాడులో హెడ్లైన్స్ లో వచ్చింది మొత్తం దాదాపుగా మన యొక్క హిందూ పండుగలు జరిగేటటువంటి బోనాలు, అదే విధంగా గణేష్ ఉత్సవ సమితి యొక్క పైసలు కూడా కోట్లాది రూపాయలు అవినీతి జరిగిందని ఈ విధంగా చెప్తుంది. కార్పొరేషన్ లో క్యూసీ సర్టిఫికేట్ అని ఒకటి ఉంటుంది, అది ఒకవేళ అధికారి సంతకం చేస్తేనే ఆడిట్ డిపార్ట్మెంట్ లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో పైసలు రిలీజ్ చేయాలి. కానీ క్యూసీ సర్టిఫికేట్ లేకుండానే ఈ యొక్క అవినీతి అధికారులు ఈ యొక్క కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చేటటువంటి పరిస్థితి నిర్మాణమైంది. మరి అదే విధంగా ఒకప్పుడు బెస్ట్ లైటినింగ్ సిటీ వచ్చేటటువంటి హైదరాబాద్ సిటీ ఏదైతుందో ఈ రోజు అంధకారంగా మారిపోయింది. మళ్ళీ వీళ్ళు చెప్తున్నారు 1,200 కోట్ల రూపాయలతోటి డెవలప్మెంట్ చేస్తున్నాము, లైట్లు వేస్తున్నామని చెప్తున్నారు. ఎక్కడ వేస్తున్నారో చెప్పవలసినటువంటి అవసరం ఉంది. దీనికి మున్సిపల్ మినిస్టర్ ఎవరున్నారంటే సాక్షాత్తు మన యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. మరి రేవంత్ రెడ్డి గారితో మేము డైరెక్ట్ గా క్వశ్చన్ వేస్తున్నాం. ఇంతకుముందు బీఆర్ఎస్ ముఖ్యమంత్రి ఏదైతే ఉన్నదో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఉన్నారు, ఇప్పుడేమో ఈ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇద్దరు హయాంలో గ్రేటర్ హైదరాబాద్ ఏదైతే ఉందో పూర్తిగా మా యొక్క జనరల్ సెక్రటరీ కాసం వెంకటేష్ యాదవ్ గారిని రావాల్సిందిగా మనీ చేస్తాను. ఈ విధంగా ఏదైతే అప్పుడు ఉన్నటువంటి సీఎం ఆ విధంగా చేశారు, ఇప్పుడు ఉండేటటువంటి సీఎం ఏదో అసలు పట్టించుకునే లేదు. మున్సిపల్ కార్పొరేషన్ కి దాదాపుగా 1 లక్ష కోట్ల రూపాయలు ఈ యొక్క హైదరాబాద్ సిటీ వస్తుంది. కానీ ఇక్కడ కేవలము 5-6 వేల కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెడుతున్నారు. ఆ 5-6 వేల కోట్ల రూపాయలు కూడా అనేక రకాలుగా అవినీతి జరుగుతా ఉన్నది. పాత బస్తీకి అయితే ఇక చెప్పక్కర్లేదు. కానీ ఈ రోజు హైదరాబాద్ లో డెవలప్మెంట్ అవుతుందంటే కేవలము నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి అమృత్ సిటీ పథకం కిందనే డెవలప్మెంట్ అవుతుంది. ఈ రోజు పేపర్లు వచ్చింది మొత్తము భారతదేశంలో ఉండేటటువంటి ఏదైతే టూరిజం స్పాట్లు ఏదైతే ఉందో మన యొక్క చార్మినార్ కి గోల్కొండ ఫోర్టుకు 10వ స్థానం లభించింది. దానికి కారణం ఎవరు? మన యొక్క రాష్ట్ర అధ్యక్షుడు బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు. ఎందుకంటే వారి యొక్క చొరవ వల్లనే ఈ రోజు మన యొక్క పెడెస్ట్రియల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో చార్మినార్ కు వచ్చింది. వారి యొక్క చొరవ వలన ఏదైతే ఉందో గోల్కొండ ఫోర్ట్ డెవలప్ అయింది. వారి యొక్క చొరవ వలన ఏదైతే ఉందో టూరిజం స్పాట్ అయినటువంటి మన యొక్క సాలార్జా మ్యూజియం డెవలప్ అయింది. వారి యొక్క చొరవతో ఏదైతే ఉందో మన దగ్గర ఉండేటటువంటి కులుక్కు దిశ టూమ్స్ డెవలప్మెంట్ అయినాయి. వారి యొక్క చొరవతో ఏదైతే ఉందో ముద్రా యోజన కింద, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేవలం మన హైదరాబాద్ నగరానికి 8,294 కోట్ల రూపాయలు వచ్చింది. అంటే కేవలము కేంద్ర ప్రభుత్వ నిధులతోటే హైదరాబాద్ ఏదో డెవలప్ జరుగుతుంది. కానీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే నేను ఇక హైదరాబాద్ ని న్యూయార్క్ చేస్తా, ఇస్తాంబుల్ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అంటున్నాడు. అంధకారంలో నెట్టిస్తున్నాడు. మొన్ననే 2 నెలల క్రితం 6,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తా అన్నాడు. ఈ రోజు కూడా మున్సిపల్ కార్పొరేషన్ కి 6 రూపాయలు కూడా రాలేదు. ఈ రోజు వరకు గ్రేటర్ హైదరాబాద్ కి ఒక మాస్టర్ ప్లాన్ లేదు. అదే విధంగా ఓల్డ్ సిటీకి ఒక మాస్టర్ ప్లాన్ ఇస్తున్నారు. ఈ రోజు వరకు కూడా ఓల్డ్ సిటీకి మాస్టర్ ప్లాన్ లేదు. ఇక్కడ సీవరేజ్ సిస్టమ్ నాశనం అయిపోయింది, స్టామ్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ నాశనం అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడ రోడ్లు ఏదైతుందో గుంతలమయం అయిపోయింది మొత్తం. కాబట్టి మనం కార్పొరేషన్ చేస్తున్నటువంటి పని తీరు ఏదైతుందో నిజంగా కూడా ఇక్కడ ఉండేటటువంటి ప్రజలకు, ముఖ్యంగా పాత బస్సులో ఉండేటటువంటి ప్రజలకు ఏదైతుందో ఇది శాపంగా మారుతా ఉంది. కాబట్టి దీన్ని ఎంబడే భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. రాబోయేటటువంటి రోజుల్లో ఒకవేళ
హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కి న్యాయం చేయకుంటే భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఈ యొక్క జిహెచ్ కమిషనర్ గాను మున్సిపల్ మినిస్టర్ అయినటువంటి రేవంత్ రెడ్డిని ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అక్రమంగా అవినీతి పరులైనటువంటి ఇంజనీర్ అధికారులను ఎంబడే శిక్షించాలి, డిస్మిస్ చేయాలి. అదేవిధంగా 10 లక్షలు తీసుకున్నటువంటి కాంట్రాక్టర్ క్రిమినల్ కేసు పెట్టాలని చెప్పి కోరుతూ భారత్ మాతాకి ధన్యవాదాలు సుభాష్ చంద్ర రెడ్డి గారు. ఈ ప్రాంతంలో